ఎందుకే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. పురుషులైనా స్త్రీలైనా తల్లిదండ్రుల్ని పిల్లలు అర్థం చేసుకోవాలి, పిల్లల్ని తల్లిదండ్రి కూడా అర్థం చేసుకోవాలి. నాన్న తల్లిదండ్రులు గద్దించి ఒక విషయం చెప్పినప్పుడు అమ్మా నాన్న శత్రువులా కనపడతారు. శత్రువుల అమ్మ నీకు, శత్రువుల నాయన నీకు అమ్మా నాన్న శత్రువులు అయితే నేను ఎప్పుడో చంపుతుండే కదా నాయన. మరి వాళ్ళు చచ్చి కూడా నిన్ను బతికించే స్థాయికి కష్టపడ్డారు. ఎందుకు నీకు శత్రువులు అవుతారు నాయన? అయితే దేవుడు చూసుకుంటాడులే నాయన, వాళ్ళని దేవుడు చూసుకుంటాడు. నువ్వైతే వాళ్ళకి గౌరవించు నాయన, వాళ్ళకి రెస్పెక్ట్ ఇ నాయన. నా తండ్రి సంతోషిస్తాడు నాయన, నా తండ్రి సంతోషిస్తాడు. కళ్ళ ముందు నీకు ఇచ్చిన ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రి అన్నట్టు చెప్తారు కదా పెద్దలు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు నువ్వు నాకెట్లా రెస్పెక్ట్ ఇస్తావని నా తండ్రి నాతో మాట్లాడాడు. నా యేసయ్య నా తండ్రి నాతో మాట్లాడితే అమ్మను లెక్క చేయని దుర్మార్గుడిని నేను. అమ్మని ఎట్లా పడితే అట్లా కూసేవాడిని నేను. పోయి అమ్మ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగా. నా తప్పే లేదు, ఆమె ఇబ్బంది పెట్టింది. సేవలోకి వచ్చిందాక చిరాకు పడ్డా. దేవుడు వెళ్ళి కాళ్ళు పట్టుకోమన్నాడు. నేను తప్పు చేయలేదు కదా దేవా, ఆమెగా. నేను కష్టపడి ఆత్మల రక్షణలో నడిపిస్తుంటే వచ్చిన వాళ్ళందరినీ గైగాని మాట్లాడి తనివి కొడుతుంది దురాత్మలాగా. నేనెందుకు పట్టుకోవాలి? నేను చెప్పినట్టు చేయి. పట్టించాడు కాళ్ళు. నువ్వు పట్టుకొని క్షమాపణ అడగకపోతే నీతో మాట్లాడను రా అని కూర్చున్నాడు ఆయన. నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉండే కంటే నేను ఆ కాళ్ళు కాదు, ఆ కన్నీళ్లతో కాళ్ళు కడుగుతా. నాకు దూరం కావద్దు నాయన. నీవు మాట్లాడిన రోజున, నీవు మాట్లాడని రోజున, ఒక క్షణమొక యుగముగా మారేనే. నీవు మాట్లాడని రోజున, ఒక క్షణమొక యుగముగా మారేనే. నీవు పెదవిప్పిన రోజున, నీ సన్నిధి పాచిక బయలాయనే. నీ పెదవిప్పిన రోజున, నీ సన్నిధి పాచిక బయలాయనే. నీవు మాట్లాడని రోజున, నా కనులకు నీ దురకరువాయనే. నీవు పెదవిప్పిన రోజున, నీ సన్నిధి పాచిక బయలాయనే. నీ